ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ప్రియమైన వాళ్ళరా, మరి భక్తుడైన యోబు యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంతగానో మరి శ్రమ అనేది అనుభవిస్తున్న దినములలో మరి దేవుడు మరి తన స్నేహితుల ద్వారా మరి ఎన్నో మాటలు, మరి ఇలా ఎన్నో వాగ్దానాలు, యోబు జీవితంలో ఎన్నో నిరీక్షణకు సంబంధించిన ఎన్నో ఆధారాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే మరి యోబు యొక్క బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని మనం చూస్తున్నాం. అధికమైన ప్రకాశం అండి. ప్రేమైన వాళ్ళరా, మరి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తనకిస్తున్న చక్కటి మాట, నీ బ్రతుకు అధికముగా ప్రకాశిస్తుంది. మధ్యాహ్న కాల సమయమందు ఎంత అయితే వెలుగుంటుందో అంతకంటే వెలుగు, ఒకవేళ చీకటి కమ్మినా సరే అది అరుణోదయ కాంతి వలె ఉంటుంది అని మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, యోబు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చక్కగా ప్రార్థన చేయవాడు. మరి అటువంటి జీవితంలోనికి ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు వచ్చినాయి. అయినా సరే యోబుని దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా తన జీవితాన్ని ప్రకాశవంతముగా మార్చాడు. రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంటే అధికమైన ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. కారణము, యోబు జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా యోబు ఉన్నాడండి. అంతేకాదు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ రోజున నీవు అధికముగా ప్రకాశించాలని కోరుకుంటే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆనాడు యేసేపు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే తన అవమానమునకు రెట్టింపు బహుమానాన్ని తను పొందుకున్నాడు. ప్రేమైన వల్లరా, భయభక్తులు నిలపాలి దేవుని యందు. అంతేకాకుండా ఎన్ని బాధలు వచ్చినా ప్రభువును స్తుతించడము, ప్రార్థించడం మానలేదు. ఎప్పుడైతే తను ప్రార్థించాడో మరి సాతాను మీద విజయాన్ని తను చూడగలిగాడు. అధికముగా ఆశీర్వదించగలిగాడు. ఒక అధికమైన విజయాన్ని తను చూడగలిగాడు. ప్రియమైన వర్లరా, కావున ఈ ఉదయకాలం మందు మరి ఎన్ని కఠినమైన శ్రమలు వచ్చినా ప్రభువును స్తుతించాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చూడండి, యోబు అంత శ్రమల్లో కూడా తన స్నేహితుల కోసం విజ్ఞాపన చేసేవాడు, విడిచిపెట్టలేదు. కాబట్టి అధికమైన ఆనందాన్ని, అధికమైన ఆశీర్వాదాన్ని, అధికమైన విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇవ్వడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కావున మనం చేయాల్సిన పని ఒకటే, యోబు వలె భయభక్తులు నిలపటం. యోబు వలె ఏ సమయమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా ప్రభువునందు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభువు మీద ఆనుకునేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.